2004లో సుప్రీంకోర్టు దీనినటువంటి మన వర్గీకరణ దీన్ని కొట్టేస్తే 2024 వచ్చి పంజాబ్ రాష్ట్రం వాళ్ళు పిటిషన్ చేసిన దాన్ని మనం దిక్కు దివాలి. ఆ పిటిషన్లోని మనం ఇంటికి రావడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు రిజర్వేషన్ వర్గీకరణ చేసుకున్నారని చెప్పినప్పుడు మరి తెలంగాణలో ఇప్పుడు అమలు అయినప్పుడు తెలంగాణలో అది చట్టం కాదు, ఆంధ్రాలో ఆర్డినెన్స్ రూపంలో ఉంటుంది. ఈ విధంగా మనం 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు కావాలంటే అది ఆర్డినెన్స్ రూపంలోనే ఉంటుంది. ఆర్డినెన్స్ ఎప్పుడైనా దాన్ని సవాల్ చేయొచ్చు, అది కోర్టులో ఎప్పుడైనా ఇగిపోవచ్చు. అది ఇంతకుముందు 99లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ చేస్తే అది 2-3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ కొట్టేయడం జరిగింది. అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఒక యూనిటీగా ఫైట్ చేసిన దాఖలు ఎక్కడ ఏదంటే కృష్ణమారి ఇంకొక మేజర్ మిస్టేక్ ఏం చేసిందంటే తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో ఆంధ్ర వాడు ఎవరైనా సరే హైదరాబాద్లో జరగలేదని చెప్పారు. అంటే ఆంధ్రాలో కూడా మరి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉన్నారు కదా, ఆంధ్రాలో కూడా మాదిగలు ఉన్నారు కదా, మరి ఈ మాదిగలు హైదరాబాద్ కూడా మన గురువు లేకుండా ఆయన ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే దళితుల్ని మొదటి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడో ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు దళితులు అనేవాడు నాకు అవసరం లేదు. ఇక అప్పుడు వీళ్ళందరూ ఏం చేసిండు, ఎంఆర్పిఎస్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంఆర్పిఎస్ ఉన్నారు, మాదిగలు ఉన్నారు. మరి ఈ మాదిగలు ఎప్పుడైనా సరే మన దగ్గరికి హైదరాబాద్ రాకుండా చేయడానికి కారణం ఏంది? మనం కూడా మాదిగలే కదా, మనం కూడా ఎంఆర్పిఎస్ లో ఉన్నాం కదా. నువ్వు ఎంఆర్పిఎస్ ఎక్కడ ఆపేసి ఇది కూడా నువ్వు ఎంఆర్పిఎస్ పెట్టినప్పుడు మరి నువ్వు తెలంగాణ వాడు వచ్చి ఆంధ్రాలో మరి నువ్వు నాయకత్వం చేసినప్పుడు మరి బ్రహ్మాండ వీళ్ళందరూ మెదకులు ఉన్నారు కదా, కుప్పాకరు వీళ్ళందరూ ఎంతమందిని బస్సు పట్టించి మరి ఇటువంటి భక్తత్వంలో నుంచి ఇప్పుడు కన్నా వాటి గురించి బయలుదేరిందని నేను అంటే ఇంకా మేజర్ మిస్టేక్ చాలా చేశాడు అతను. వాళ్ళ పద్మశ్రీ రావడానికి కూడా కారణం బీజేపీకి మద్దతు ఇచ్చినందుకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావుకి మరి భారత్ ఇప్పించకుండా మరి మొన్నటి వారికి పద్మశ్రీ ఎలా ఇప్పించాడు అంటే ఈ పద్మశ్రీ అవార్డు ఎలా ఒకే కూడా మాదేవి తెలుసుకోవాలంత అమాయకత్వం లేదు, మీ నాయకత్వాన్ని ప్రశ్నించే అంత అవివేకులు లేరు. అందరూ వివేకవంతమే ఉన్నారు, అందరికీ చట్టాలు తెలుసును, అందరికీ అసలు పార్లమెంట్లో ఏం జరుగుతుంది, రాజ్యసభలో ఏం జరుగుతుంది, లోక్సభలో ఏం జరుగుతుంది, మన స్టేట్ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అందరూ తెలుసు. మరి ఈరోజు నీకు సాలిడ్ మెజార్టీ 144 సీట్లు ఉన్నప్పటికీ మరి నువ్వు బిల్లు ఎందుకు పెట్టట్లేదు ఇక్కడ? అదేమంటే జగన్మోహన్ రెడ్డికి శాసన మండలిలో సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసి కొడతారు. అది వాళ్ళు మీకు వేసి కొడతారా లేకపోతే పాస్ చేస్తారా అనేది ముందు అసెంబ్లీలో బిల్లు పెడితే అది ఇక్కడ శాసన మండలికి వస్తే వీళ్ళు అట్లా ఆమోదిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారు? వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి మా దగ్గర వ్యతిరేకపడి మరి నువ్వు ఇందులో ఏది డిసైడ్ చేసి నువ్వు ఒకటే డిసైడ్ చేసి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ లోపల కూడా ఇప్పుడు సర్టిఫికేట్ ఎలా అవుతున్నాయి? ఏబిసిడి వర్గీకరణ రావట్లేదు సర్టిఫికేట్లు కూడా దాన్ని ఏం చేయాలి? ఒకటి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో అవుతున్నాయి. అంటే ఇంత లోపము ఇష్టం ఉంది మరి ఇక్కడ. అంటే ఈ విధంగా మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు ఫైట్ చేస్తే తప్ప ఈ వ్యవస్థ మాత్రం మారదు. మరి ఇప్పుడు ఎంతో మంది మీకంటే మేధావులు చదువుకున్న అందరూ ఉన్నారు, కానీ అందరే ఈ చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడ ఈ వ్యవస్థని కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు మనం ఫైట్ చేసిన అవసరం లేదు. మనకున్న మేజర్ కాస్ట్కి, మనకున్న శక్తికి, మనకున్న అందుకి ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేయకపోయిందంటే ఈ ఫైటింగ్లో ఎప్పుడైతే రిజర్వేషన్ క్లియర్ అయిపోయిందో ఇక నీకు మనుగడ లేదు, ఇక నీ రాజకీయ భవిష్యత్తు లేదు. అందుకనే దీన్ని అంతా ఐదు చేసి ఎవరికి కనపడేది ఈ వాస్తవాలు ఎవరికి తెలియకుండా 30 సంవత్సరాలు సాగు తీసుకొచ్చారు. ఒకరోజు ఒకరోజు హైదరాబాద్ ఒకరోజు విజయవాడ ఎన్ని సంవత్సరాలు జరిగిన కూడా దీన్ని ఎక్కడైనా అక్కడే ఉంది తప్ప ఇది ఇంచెత్తు కూడా ముందుకు పోవాలి. అంటే మన దగ్గర మేధావులు ఉన్నారు. ఏ కాడికి కృష్ణమాది అనే వ్యక్తి దీన్ని ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది. కొన్ని సందర్భంలో నేను క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉంది. క్వశ్చన్ ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళు పక్కకు పోయినట్టే. ఎవరైనా సరే చూడండి, 10th క్లాస్ బిలో వాళ్ళే కృష్ణమాదికి దగ్గర ఉంటారు. 10th క్లాస్ నుంచి చదువుకున్నాడు, గ్రాడ్యుయేషన్ లేకపోతే ఎక్కువ లా గ్రాడ్యుయేషన్ ఎవరు చదివినా కానీ వాళ్ళందరూ వెనకే ఉంటారు, ముందు మాత్రం ఉండరు. వాళ్ళు ఎందుకు
వీళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే మనం కూడా చెప్పలేదు. ఇందుకోసమని చాలా భయంకరమైన విషయాలు దాచిపెట్టి ఆయన నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మీద 30 సంవత్సరాలు ఉంటాడు. రుద్దిన తర్వాత కూడా మరి ఈ రోజు కమ్యూనిజం తెస్తారా అంటే కమ్యూనిజం తేట. ఇది నేను అడిగానుకో, అమ్మో ఇది ఉద్యమం ఎంఆర్పీకి వ్యతిరేకం. మరి భర్త నా డిఎన్ఏ భారతదేశంలో నా డిఎన్ఏ నేను మారిన పుట్టుకూరుతున్నది 100 సంవత్సరాలు మారిన కులానికి సంబంధించిన ఈ మాట ఎక్కడ చెప్పమన్నా చెప్పగలుగుతారు. కానీ మరి నువ్వేంటి మరి ఎందుకంటే ఆయన చెప్తాం, ఎందుకు దాచిపెడతాం, ఇలాంటి ఉద్యోగమైన విషయాలు మంచి మంచి విషయాలు ఎందుకు ప్రజలు చెప్పబోతున్నాం. ఇక్కడ ఆర్డినెన్స్ దాటిపోయింది 30 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఆర్డినెన్స్ ఎందుకు చేసుకోవచ్చు. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వ్యక్తిని మరి చంద్రబాబు ప్రశ్నించాలి కదా. ఎందుకు ప్రశ్నించట్లా అంటే అతను ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అతను మనవాడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. ఎక్కడైనా సరే ఒకసారి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మీటింగ్ పెట్టాలని అనౌన్స్ అయితే అప్పుడు కృష్ణమాదిని ఆంధ్రలో అడుగు పెట్టింది. వీళ్ళందరూ ఆయన కొంతమంది ఫాలోవర్స్ ఎదురు పడితే పోలీసులు ఎంత పిచ్చి కొట్టులు కొట్టారు. కానీ ఒక్కరు ప్రారంభం జైలు పాలు అయిపోయారు. ఇప్పుడు మేరీరానే తెలంగాణలో ఫస్ట్ మేరీ ఆమె మొన్న ఒకసారి ఎక్కడ చూస్తాను.